శ్రీనివాస్ గౌడ్, ఫార్మర్ ఎక్సైజ్ టూరిజం మినిస్టర్, తెలంగాణ. ఐ విల్ స్పీక్ టు తెలుగు. ఈరోజు కర్ణాటక మహిళా నారీ శక్తి ప్రోగ్రాం ఇక్కడ కావడం జరిగింది. ఇక్కడికి చాలామంది కర్ణాటక మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్యంగా వివిధ కార్యక్రమంలో ఉన్నట్టు మహిళలు, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒక కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మహిళా సమ్మేళనాలు కావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయినా కూడా ప్రతిరోజు మహిళలకు అగౌరవము, అత్యాచారాలు, మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. చట్టాలు చేస్తూ ఉన్నారు, కానీ చట్టాలు తెచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదు. అవన్నీ భయం లేకుండా అయిపోయింది. కనుక మహిళలపైన దాడి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దాడులు జరిగిన 2 నెలల్లో పరిష్కారం కావాలి, శిక్ష అనేది జరగాల. ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయంలోకి వస్తే చాలామంది ఈరోజు దాదాపు 50%, అబోవ్ 50% మహిళల పైన, వరకట్నం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. రకరకాల కోణాల్లో మహిళల పైన అఘాత్యాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దేశం రక్షణ లేదు. మరి దేశానికి ప్రధానమంత్రి మహిళ అయిన గతంలో ఇప్పుడు రాష్ట్రపతి కూడా మహిళలు ఉన్నారు, మళ్ళీ ఐఏఎస్, ఐపీఎస్, కానీ ఏం లాభం లేదు. కనుక కఠినమైనటువంటి శిక్షలు చట్టపరంగా తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి చట్టసభలో కూడా సరైనటువంటి వాటా ఉండాలి. జనాభాలో 50% ఉన్నప్పుడు వీళ్ళు కూడా 50% ఉండాలి. మరి 33% రిజర్వేషన్ తేవడం జరిగింది దేశవ్యాప్తంగా. అది తొందరగా అమల్లోకి రావాలి. 33% రిజర్వేషన్ మహిళలు రాజకీయంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. చట్టం తయారు చేసే అవకాశం వాళ్ళకి లేకుండా మొగాళ్ళకు ఉంటే వాళ్ళకు అనుకూలంగా తయారు చేస్తారు. రాజకీయ శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే, రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళకు స్థానం కలిగినప్పుడే వాళ్ళకు రక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సెమినార్లు ప్రతి రాష్ట్రంలో జరిగి దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకు సమాన హక్కులు కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వాళ్ళు, ఒకే వర్గం అని కాదు, ప్రతి వర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా కూడా ముందుకొచ్చి ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళని అభినందిస్తూ థ్యాంక్ యూ.